రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా డిస్టర్బెన్స్ వ్యవహారాన్ని తీసుకొస్తా ఉన్నది. ఎందుకోసం తీసుకొస్తా ఉంది తెలుసా? ఈ చర్చ అంతా కూడా కేవలం ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని డైవర్ట్ చేయడం కోసమే. ఇలా మీడియా అంతా ఏం మాట్లాడుతూ ఉంది? ఎన్నికల స్కెడ్యూల్ సాఫీగా వచ్చిందనుకో, సాఫీగా ఏ సమస్య లేకుండా, ఏ కోర్టు పంచాయతీ లేకుండా నీట్గా వచ్చేసింది అనుకో, రైతుల యూరియా సమస్య మీద, రైతు సమస్యల మీద, నిరుద్యోగ సమస్యల మీద, ఇట్లా ప్రజలు పడుతున్నటువంటి తిప్పల మీద, ఇబ్బందుల మీద చర్చ అవుతుంది మీడియాలో కానీ ప్రజల్లో కానీ. ఇప్పుడు ఏం చర్చ అవుతా ఉన్నది? హైకోర్టులో ఆ జీవో నిలుస్తుందా నిలవదా? ఆ కేసు వేసినోడు ఎవడు? ఎందుకు వేసిండు? మాకు బీసీలకు ఈ రిజర్వేషన్ ఇస్తా అంటే ఆ రెడ్డి ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఈ రెడ్డి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు దోసుకొని తిన్నారు కదా, ఇప్పుడు బీసీలకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి ఏం చేస్తా ఉన్నారు? రెడ్డి వర్సెస్ బీసీగా మార్చేసిరు మొత్తం ఇప్పటికే చర్చని మొత్తానికి. ఇప్పుడు ఆ రెడ్డి ఆయనని టార్గెట్ చేస్తూ, రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ బీసీలంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అసలు ప్రభుత్వం మనకు మధ్యలో గొడవలు పెడతా ఉంది. ఇది చేయాల్సినటువంటి పని సరిగ్గా చేయక, చక్కగా చేయక, రెండు కులాల మధ్య, రెండు సామాజిక వర్గాల మధ్య ఒక గొడవకు దారితీస్తా ఉన్నది అంతా కూడా. ఇప్పుడు అందరు కలిసి రెడ్డోలను వ్యతిరేకించేటువంటి పరిస్థితి. వాళ్ళు అంటే ఏమవుతుంది? ఇప్పుడు రెడ్లందరూ ఏకమవుతారు, రెడ్ల దగ్గర ఆర్థికంగా బలంగా ఉన్నారు, రెడ్లందరూ ఏకమవుతారు, రెడ్లు ఆర్థికంగా బలంగా ఉన్నారు. సో కాబట్టి ఇదంతా కూడా కేవలము ఒక అలజడి సృష్టించడం కోసం జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. ఈ వ్యవహారాన్ని కనుక మనం అర్థం చేసుకోకపోతే మొత్తం అసలుకే ఎసరు వస్తుంది. మొత్తము సమస్య చర్చ అంతా కూడా పక్కదారి పట్టిపోతుంది. ఈ ఎన్నికలు జరగయా ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ ఉన్నది. చాలా అంటే రేవంత్ రెడ్డి గారు చాలా మేనేజ్మెంట్ తోటి, మరి చంద్రబాబు దగ్గర చూసుకున్నాడా ఏడ తెలుసుకుంటాడు కానీ, ఈ మేనేజ్మెంట్ తోటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అది సరిగ్గా ప్రజలకు అక్కడికి వచ్చే విధంగా మేనేజ్ చేస్తే ప్రాబ్లం లేదు. కానీ లొసుగులను వాడుకొని చట్టంలో కొన్ని లోపాలు ఉంటాయి, చట్టంలో ఉన్నటువంటి కొన్ని ఆ రంధ్రాలను పట్టుకొని దాన్ని ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాడు, లూప్ హోల్స్ని పట్టుకొని. సో కాబట్టి ఈ ఎన్నికలు నిలబడదా అనేది క్లారిటీ లేదు. దయచేసి మీరు ఎన్నికల్లో నిలబడాలనుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ, ఎస్సీ ఎస్టీలకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రిజర్వేషన్ అది 25%. సో కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ళది కన్ఫర్మ్గా వాళ్ళకి అది ఉంటుంది. కానీ బీసీలు ఎవరైతే ఈ 42% కింద బీసీ రిజర్వేషన్ వచ్చినటువంటి బీసీ జనరల్ కానీ బీసీ ఉమెన్ కానీ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ఇప్పుడప్పుడే తొందరపడి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. మీరు 8 తారీఖు దాకా వెయిట్ చేయండి, కోర్టు ఏం చెప్తుందో చూడండి. కోర్టు చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఒకవేళ ఇన్ కేస్ కోర్టు ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే అప్పుడు మీరు పూర్తి స్థాయిలో మీ డబ్బును కానీ మీ సమయాన్ని కానీ ఎన్నికల కోసం వెచ్చించండి. ముందే మీరు చేస్తే మొత్తము సినిమా అంతా మారిపోతుంది. అప్పటి వరకల్లా ఇది ఒక ఉల్టా పల్టా అయిందంటే మళ్ళీ మీరు 2 సార్లు 3 సార్లు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు నడుస్తాయా నడవవా ఇదంతా కూడా చాలా డ్రామా. ఈ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడము ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, ఈ రెడ్డి సర్కారుకు సుతారం ఇష్టం లేదు. ఏదో ఆయన ఎన్నికల కోసం మేము గెలవాలి, ఏం చేసినామో, ఎన్ని మాటలు చెప్పినామో, ఎన్ని హామీలు ఇచ్చినామో, ఎన్ని గ్యారంటీలు చెప్పినామో అవన్నీ చెప్పినాము. దానికోసం మేము గెలవడం కోసం ఎన్నైనా చెప్పాలి అంటారు కదా, అట్లా గెలవడం కోసం ఆ రోజు బీసీ డిక్లరేషను, యూత్ డిక్లరేషను, ముస్లిం మైనార్టీల డిక్లరేషను, ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది, ఇట్లాంటివన్నీ డిక్లరేషన్ల పేరుతో బొచ్చడు చెప్పిర్రు, గ్యారంటీల పేరుతో చెప్పిర్రు. ఇవన్నీ చెప్పేసి చివరికి జనం నోట్ల మట్టి కొట్టిరు. ఇది జరిగినటువంటి వ్యవహారం. సో కాబట్టి ఇది ముందుకు పోతుందా వెనకకు పోతుందా తెలియదు. కాబట్టి కొంత మీరు ఆచితూచి వ్యవహారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ప్రధానంగా అన్ని పత్రికలు కూడా ఇదే వార్తను తీసుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు నేడు స్కెడ్యూల్. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్. అమల్లోకి రానున్న ఎలక్షన్ కోడ్ మొత్తము 5763 ఎంపీటీసీ, 566 జెడ్పీటీసీ, 12760 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం ఎంత? ఎంపీటీసీలేమో 5763 మంది ఎంపీటీసీలకు, తర్వాత ఆ ఎంపీటీసీలలో గెలిచినటువంటి మండలానికి ఒక ఎంపీపీలకు, అలాగే 566 జెడ్పీటీసీలకు, దాంతోపాటు 12760 సర్పంచ్. అంటే
సర్పంచ్ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. ఇంకా వార్డు మెంబర్ అనేది ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పంచాయతీ మీద 10 వార్డుల దాకా ఉంటుంది. రిజర్వేషన్ల పైన ఎన్నికల సంఘానికి గెజెట్ అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాలు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు కూడా రెడీ చేసిరు. సో కాబట్టి చూడాలి, స్థానిక సంస్థల్లో బీసీలకు 55,000 పదవులు వస్తున్నాయి. 42% రిజర్వేషన్తో అదనంగా దక్కనున్న 23,000 స్థానాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మారనున్న రాజకీయ స్వరూపం. గత బీఆర్ఎస్ హయాంలో బీసీ రిజర్వేషన్లు 23% తగ్గింపు. గత స్థానిక సంస్థల్లో 13,346 పదవులు కోల్పోయిన బీసీల మీద బానే ప్రేమ పుట్టుకొచ్చింది వెలుగు అనేటువంటి పత్రికకి, వివేక్ గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. కానీ ఆ బీసీలకు ఇచ్చేటువంటి పదవులు ఆ రాజ్యాంగబద్ధంగా ఇచ్చుంటే ఆ రిజర్వేషన్లు బాగుంటుండే. ఈ జీవో నెంబర్ 9 రేపు కొట్టేస్తే మళ్ళీ ఇవన్నీ ఎటువాలి మరి, అప్పుడు ఇదంతా ఏం కావాలి? సో కాబట్టి చూద్దాం ఏమవుతుంది అనేది. రేపటి రోజు దాకా మనం వెయిట్ చేయాల్సిందే, 8 తారీఖు దాకా.